భారత్ పాకిస్తాన్ విషయంలో అమెరికా పాక్కి సపోర్ట్ చేసింది. స్నేహితుడు అని చెబుతూనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధిస్తున్నారు. ఏది ఏమైనా పాక్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలపై తాజాగా మళ్లీ చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లారు. వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ను కలిసినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆసిమ్ మునీర్ ట్రంప్కు ఒక గిఫ్ట్ ఇచ్చినట్లు ఫోటోను చూస్తే అర్థమవుతుంది. నెటిజన్లో ఈ ఫోటో గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎంతకైనా దిగజారుతుందంటూ రాసుకొచ్చారు. అయితే ఈ సమావేశం గురించి ఇప్పటి వరకు వైట్ హౌస్ అయితే స్పందించలేదు, అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్థిక ప్రయోజనాలతో కూడిన వ్యూహాత్మక దౌత్యానికి పాకిస్తాన్ ఈ భేటీతో ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇస్లామాబాద్ అమెరికా సంస్థతో 2 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా రాగి, బంగారం, టంగ్స్టన్, ఇతర అరుదైన ఖనిజాలను పాకిస్తాన్ నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తారు. మొదటి దశలో దాదాపు $500 మిలియన్ల మేర అమెరికా పెట్టుబడులు రానున్నాయని పాక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందాలు పాకిస్తాన్ ఖనిజ వనరుల పట్ల అమెరికాకు ఉన్న ఆసక్తిని తెలియచేస్తున్నాయి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నప్పటికీ వాటిని వాణిజ్య స్థాయిలో వెలికి తీయడానికి చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందాలు కేవలం తొలిదశ పెట్టుబడులను ఆకర్షించడానికి మాత్రమే మార్గం సుగమం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఈ ఖనిజ దౌత్యం ద్వారా పాకిస్తాన్ అమెరికాతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఖనిజాల తవ్వకాల విషయంలో అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్తో కూడా ఒప్పందం చేసుకుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలన్నా, ఉక్రెయిన్కు తమ సహాయ సహకారాలు అందించాలన్నా ఒప్పందం చేసుకోవాల్సిందే అని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్ దీనికి ఒప్పుకోకపోయినా ఒత్తిడి చేసి మరీ ఖనిజాల తవ్వకాలపై ఒప్పందం చేయించుకుంది అమెరికా. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్లోని అరుదైన సహజ వనరులైన అల్యూమినియం, గ్రాఫైట్, చమురు, సహజ వాయువు, ఇతర ఖనిజాలను తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి లభించినట్లయింది. తాజాగా ఇదే తరహాలో అమెరికా, పాక్ మధ్య కూడా జరుగుతుండటంతో నెటిజన్లు, విశ్లేషకులు అమెరికా, పాక్ సంబంధాలపై చర్చించుకుంటున్నారు.